కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి అడుగులే వేస్తోంది, నో డౌట్. అందులో ఒకటి ప్రజలలో ఒక అపనమ్మకాన్ని కలిగించడం అన్నటువంటి చాలా తెలివైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు మనకి చైనా బార్డర్లో మనం ఉంటామా? లేదు. అక్కడ పాకిస్తాన్ బార్డర్లో మనం ఉంటామా? లేదు. కానీ ఎలాంటి ప్రచారం కథ నడుపుతుందంటే, అక్కడ మనం ఏమంటామంటే, ఇప్పుడు పీఓకే మందే అంటాం, చైనా ఆక్రమించుకున్న ప్రదేశం మందే అంటాం. మన మ్యాప్లో అయ్యే ఉంటాయి. మన మ్యాప్ ఏమి అది ఆక్రమించుకున్నది వదిలేసి మనం మ్యాప్ ఏం తయారు చేయాలి, అట్లాగే ఉంటుంది. గతంలో ఆక్రమించుకోబడిన ప్రదేశాల్లో అవి ఏమైనా గట్టినాయి అనుకోండి, పాకిస్తానో లేకపోతే చైనానో, అదిగో చూసారా మోడీ వచ్చిన తర్వాత అదంతా ఆక్రమించుకుంటుంటే నిద్రపోయారు, వాళ్ళతో టైఅప్ అయిపోయారు అంటూ ఒక ప్రచారం చేస్తుంది. ప్రాక్టికల్గా ఎప్పుడు ఆనాడు కాశ్మీర్ ఇష్యూలో పీఓకే, ఆ పీఓకేలో ఇచ్చినా కదా చైనా రోడ్డు వేసుకెళ్తుంది. ఆ పీఓకే మొత్తం స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధం చేయాలి, చేసి తీసుకుంటాం. కానీ కాశ్మీర్ లోయలోనే ఇప్పటికీ భారత్ పట్ల పూర్తి పాజిటివ్ లేదు. పీఓకేని ఆక్రమించుకుంటే అక్కడ మరొక కాశ్మీర్ దరిద్రమే ఉంటుంది. దాన్ని సరిచేయాలి, సరయ్యేదాకా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ సైకలాజికల్గా చేంజ్ కోసం ప్రయత్నిస్తున్నాం. అది ఒక్క రోజులో జరిగేది కాదు. 70 ఏళ్ల దరిద్రాన్ని 10 ఏళ్లలో సెటరేట్ చేయలేరు. సైకలాజికల్ చేంజ్ రావాలి. అట్లాగే అక్కడైనా సరే, చైనా దగ్గర అంతే, ఆక్రమించినటువంటి ప్రదేశాలలో అది కట్టుకుంటుంటుంది. దాన్ని ఆపాలి, అది లాక్కోవాలి అంటే ఆల్రెడీ అక్కడ కొన్ని గ్రామాలని తయారు చేసేసింది, పట్టణాలను తయారు చేసేసింది. మనం ఇప్పుడు వెళ్ళి ఆక్రమించుకున్న వాడు ఉంటాడు, వాడిని చంపేయలేం, మానవ హక్కులు అంటారు, తిరిగి స్వాధీనం చేసుకుని సమస్య. దీనికి పరిష్కారం ఏంటంటే ఇకపైన ఆక్రమించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రచారం తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఆక్రమిస్తే సైలెంట్గా ఉన్నది అన్నటువంటి వాళ్ళకి హ్యాపీ. చైనాను పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులకి అక్కడ పత్రికలు ఈ వార్త వేసి మనోళ్ళు ఆక్రమించుకున్నారంటే మనమే గెలిచామంటే ఇండియా మీద అని చెప్పుకోవడానికి. కానీ మనకి మోసం, మన ప్రజల్ని చేయడం. బట్ మోసాన్ని పక్కన పెడితే ఈ ప్రచారాన్ని ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా వ్యూహాత్మకంగా చేసుకొస్తుంది. ఒక కోపం ఉన్నటువంటి సందర్భంలో దాన్ని క్యాష్ చేసుకుంటుంది. అదే సందర్భంలో అడుగడుగు కూడా ఒక నెగిటివ్ ప్రచారాలు పాజిటివ్గా క్రియేట్ చేసుకోవడం కష్టం. మేము వస్తే బాగుపడుతుంది, మేము వస్తే అభివృద్ధి చేస్తామన్నట్టు, వాళ్ళ వల్ల నాశనం అయిపోతుంది అని చెప్పడం సులభం. అదే ఇప్పుడు నెగిటివ్ ట్రెండ్, దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తోంది. ఖచ్చితంగా ఈ పాయింట్ అన్నటువంటిది కాంగ్రెస్కి మంచి మైలేజే.